మా ఇంటి పేరు నల్ల. మాది విశాఖపట్నం దగ్గర ముడుసలావ్ అనే గ్రామం. దాన్ని సంతపాలెం అనే వారు పిలిచేవారు. మా తల్లిదండ్రులు గురవయ్య గారు, మహాలక్ష్మి గారు. మా పూర్వీకుల పేర్లు అయితే నాకు పెద్దగా తెలియవు, కానీ పేరెన్ని కుటుంబం, రైతుల కుటుంబం, పూజారం. కులాన్ని మీకు ముందే చెప్పాను, దాన్ని ఇష్టపడను, దాన్ని చెప్పడానికి కూడా నేను అంగీకరించను. కులము లేదు. మేము విశాఖపట్నం, కైలాసగిరి, సింహాచలం ప్రాంతానికి చెందిన వారు. నాకు భార్య, 3 బిడ్డలు. నా భార్య పేరు ఎలిజబెత్ రాణి, నా బిడ్డల పేరు పెద్ద కుమార్తె హిమబిందు దెబోరా, చిన్న కుమార్తె పేరు క్వీన్ మేరీ శ్రీ విద్య, కుమారుడు పేరు సూర్యప్రకాష్ జాన్స్ పీటర్ పాల్. నాకు 2 అక్కలు, 2 తమ్ముళ్ళు. 2 అక్కలకి బిడ్డలు ఉన్నారు, 2 తమ్ములకి భార్య బిడ్డలు ఉన్నారు. నాది చాలా పెద్ద కుటుంబం. ఇంట్లో ఏదైనా కార్యం చేయవలసి వస్తే రమారమి 3000 నుంచి 3500 మందికి మేము విందు ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితి. అంతటి కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను. యేసుక్రీస్తుని ఎరగక ముందు విశాఖపట్నం పెదవాల్తేరు, కరక చెట్టు, పోలమాంబ అనేటటువంటి గ్రామ దేవత. పూర్వము 14 గ్రామాలకు దేవత. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పూజింపబడుతున్నటువంటి దేవత. అలాంటి దేవతకు 14 గ్రామాలకి 7 గ్రామాలకి ఇతర కులాల పూజారులు ఉండేవారు. 7 గ్రామాలకి మేమే పూజారులం. మా తాతలు చూచాయిగా చిన్నవాడిని తెలుసు, మా తండ్రులు తెలుసు. ఆ గ్రామాల పెద్దలు కూడా మా పాదాలకు, మా మీద, దాన్ని సరిగా మర్చాను, జంజాటక మీద అంటారు, పెద్దగా వెడల్పుగా ఉంటుంది. దాని మీద అమ్మవారు ఒక చెక్కబడిన ప్రతిమ పెట్టుకొని మోసేటి వారము. మా మీదకు ఆ యొక్క అమ్మవారు వచ్చినప్పుడు మేము ఎంతటి బలవంతులుగా ఉండేవారమంటే, ఒంటి కాలు మీద మేము 7 గ్రామాలు పొల్లిమేరల వరకు కూడా తిరిగినటువంటి పరిస్థితి. నేను ఒంటి కాలు మీద చేయలేదు, కానీ పూజలు చేసినటువంటి వాడను. అమ్మవారు గుడి అయితే పెదవాల్తూరులో ఉంటుంది. ప్రతి గ్రామంలో వేప చెట్టునే నేను అమ్మవారిగా కొలిచేడు వారము. మా గ్రామంలో అయితే ముడుసలావ్ అనే ప్రాంతంలో తరతరాల నుంచి ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. మొన్న దేవుడు ఏం చేశాడంటే, కరోనాలో 14వ సంవత్సరంలో మనకి ఇది వచ్చింది కదండి, దాంట్లో కొట్టివేశాడు, తీసివేసేసాడు చెట్టుని. అలాంటి గ్రామానికి పూజారులుగా ఉండేవారు. మీకు తెలుసో తెలియదు, గేదెకు పుడుతుంది, మగది, దున్నా అంటారు, దాన్ని బలి ఇచ్చేవారు అమ్మవారికి. అది చిన్నది కాదండి, ముదరదనమాట. పెద్ద పెద్ద కొమ్ములు వచ్చి కొమ్ములు తిరిగిపోయి చూస్తే భయం గొలిపేటటువంటి దాన్ని బలి ఇచ్చేవారు అనమాట. మా ఇంటిలో బలహీనమైన స్త్రీలు భయపడిపోయి జ్వరం పెట్టేసుకునేవారు. దాన్ని బలి నరికిన తర్వాత మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టాలి. 7 గ్రామాల్లో మాకు పాలి భాగస్తులు ఉండేవారు. మాకు వారు శిష్యులు వంటి వారు, అనుంగ శిష్యులు వంటి వారు. మేము చెప్పిన పని వారు చేస్తూ ఉండేవారు. వారందరికీ ఈ అమ్మవారి ద్వారా గ్రామ ప్రజలు, పెద్దలు ఇచ్చేటువంటివి మేము వారికి భాగాలు ఇచ్చేటటువంటి వారము. అంతేకాదు కానీ మా ఇంటిలో వీరుబాబు, గురప్ప, అలాగనే మరికొంతమంది అమ్మవార్లు ఉండేటటువంటి వారు. మాకు వీటన్నిటి కొరకు ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉండేది, ప్రత్యేకమైన గది ఉండేది. ఆ గదిలోనికి స్త్రీలను వెళ్ళిచ్చేవారు కాదు, పురుషులు మాత్రమే వెళ్ళేవారు. అది మా కుటుంబం మాత్రమే, ఇతర కుటుంబం వారికి ఎవరికి కూడా అనుమతి ఉండేది కాదు. ఇది స్వయంగా నేను చూసినది. నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు నన్ను మాత్రమే రానిచ్చినటువంటి పరిస్థితి. అలాంటి అమ్మవారి పూజారులు ఈరోజు అమ్మవారి గుడ్లకు బ్రాహ్మణులు పూజారులు అవుతున్నారు. నిజానికి మేము కాసినట్టు బ్రాహ్మణులు అమ్మవారి
పూజలు చేయలేరండి, కాయలేరండి. వాటి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి మాతో మాట్లాడతాయి, అవి మమ్మల్ని మాట్లాడిస్తాయి. మీరు టీవీలల్లా తెలంగాణ ఇద్దరు అక్క చెల్లెళ్ళు పండగలు జరుగుతుంటాయి, సమ్మక్క సారక్క జాతరలు, అక్కడ చూడండి జోగినీలు. అవి మనుషులుగా వాళ్ళు తెచ్చిపెట్టుకున్న స్వరాలు కాదు, చెప్పేవి కాదు. మేమేదైతే దేవత అనుకుని దేవుడు అనుకుని పూజిస్తున్నామో అది దురాత్మ సంబంధమైనటువంటి శక్తి ఆవరిస్తుంది. అలాగే మమ్మల్ని కూడా ఆవరించేది. ఏదైనా తక్కువ వస్తే మమ్మల్ని పీడించేసేది. తెల్ల పంచికి ఎరుపు రంగు దానికి పోయి దాన్ని ఉడుపు అనేవారు మా వాళ్ళు. విశాఖపట్నం పూర్ణ మార్కెట్లో వేసేవారు. అది లేకపోయినా మాకు పనిష్మెంట్ వచ్చేది. అమ్మవారి కోక లేకపోయినా మాకు పనిష్మెంట్ వచ్చేది. గ్రామంలో మొక్కుకున్న వారి ఇళ్లలో మేకపోతులు ఉండేవి, కోళ్ళు ఉండేవి, కావుళ్ళు అంటారు. ఇటు ఒక కొడు అటు కోడి ఉంటుంది. ఒక పక్కేమో వేపరమ్మలు కావిడి ఉంటుంది అనమాట. రెండు వైపులా మోసుకొని వెళ్ళేటటువంటి వారం. మేమైతే రమారమి 7 కావుళ్ళు ఉండేవి. ప్రతి సంవత్సరము మా ఇంట్లో మేకపోతుండేది. పూజారులమే. అది గ్రామానికి సంబంధించినటువంటి ఆ యొక్క మొక్కుబడులు చేసేటటువంటి వారు. ఉంటుండగా మా గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ ఉంటే మా అమ్మగారు చెప్పారు, నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత వీడు పిచ్చివాడు, మా గ్రామానికి వచ్చి మీరు యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు బట్టలు ఇస్తాము, చదువులు చెప్పిస్తాము, భూములు ఇస్తామంటే మా వాళ్ళెవరు, మా పూర్వీకులు ఎవరు కూడా దేవుని నమ్ముకోలేదు. మా కుటుంబం అంతా యేసుక్రీస్తుకి విరోధులం. నేనైతే మహావిరోధిని. ఎంతటి విరోధిని అంటే యేసు ప్రభు మీద కోపముతో గ్రామములో రామాలయం కట్టిస్తే పూజలు పురస్కారాలు జరిగినటువంటి ఆ గుడిలో ప్రత్యేకించి గవర్నమెంట్ వారు 91 ఇళ్ళు ముడుసలావ ప్రాంతంలో నుండి విశాలక్షి నగర్ ప్రాంతంలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ మాకు ఇచ్చారు 5 సెంట్లు చొప్పున. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆ దినాలలో అలాగా మాకు ఇచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళి కూడా ఒక కొండపేడని ఒక ప్రాంతం అంతా అమ్మవారి గుడి కింద మేము తయారు చేసినటువంటి పరిస్థితి. ప్రియమైన వారలారా, నేను ముందు చెప్తున్నాను, మతాలు కానీ కులాలు కానీ ఎవరి భక్తిని కానీ నేను కించపరచడం లేదు. నేను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని ఉన్నాను. ఒకటి నమ్ముకోవడం అయితే, రెండోది నేను ఒక క్రైస్తవ పూజారిగా ఉన్నాను. క్రీస్తు యొక్క పూజారిగా నా భుజముల మీద ఉన్నటువంటి భారాన్ని బట్టి నేను చెప్పవలసిన విషయాలు చెప్తున్నాను. అందుకని ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎవరు వింటున్నా లేదా ఎక్కడున్నా మీలో ఎవరికైనా ఏదైనా బాధ కలిగినా ముందుగా దయతో నన్ను మన్నించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ అమ్మవారిని పూజిస్తూ ఉన్నప్పుడు, ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు చీర జాకెట్ తెస్తే జాకెట్ మేము ఉంచుకునేవారము, ఖరీదైన చీర అయితే వాళ్ళకి ఇచ్చేసేవారము. లేదు మీరు ఉంచేసుకోండి అంటే మేము ఉంచేసుకునేవారము. అది బాగుంటే మా వారు కట్టుకునేవారు, లేదంటే వేలము వేసేసేటువంటి వారు. ఇలాగుంటుండగా నేను యేసు ప్రభు వారి కోపముతో మేము ముడుసలావ ప్రాంతం నుంచి విశాలక్షి నగర్ కైలాసగిరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు చెప్పాను కదా, ఇందిరాగాంధీ హయాంలో మాకు స్థలాలు 5 సెంట్లు ఇచ్చారని. అక్కడ కూడా మా పెద్దలు పెదనాన్నలు అవుతారు, వారు రామాలయం కట్టించారు. కట్టిస్తే మా నాన్నగారు చేతబడితో చనిపోయారు, మా పెదనాన్నగారు చేతబడి చేసి చనిపోయారు, మా అక్క చేతబడి చనిపోయింది, మా తమ్ముడు మా మేనల్లుడు చేతబడి చేయబడి. ఇంత పూజార్లం, ఇంత భక్తి పరులం. మా అమ్మగారైతే వారానికి ఒక్కరోజే నీసు ముట్టుకునేవారు. ఆవిడ చాలా నిష్ఠాగరిష్ఠురాలు. నాన్నగారు నాకు పెద్దగా తెలియదు, నా చిన్న వయసులోనే వారు చనిపోయారు. కానీ వారి గురించి నాకు తెలిసి ఏంటంటే, ఆయన ఒక గురువు గారు. ఆయన కర్రసాము, కత్తిసాము, గరిడి, బయట భజను, డప్పు, డోలాకు ఇటువంటి సంగీతాలు వాయించడంలో ఆయన గురువు గారు ఉండేవారు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో కంపోస్ట్ మేస్త్రిగా ఉదయం 15 మంది, మధ్యాహ్నం 15 మందితో పనిచేసేవారు. మాకు
విశాఖపట్నం పెదగదిలు అనే ప్రాంతంలో క్వారీ ఉండేది. మునసలావ్ అనే ప్రాంతంలో మా భూములన్నీ రాతి భూములు, సింహాచలపు కొండవి. మాకున్నవన్నీ కూడా కొబ్బరి చెట్లు, కాము చెట్లు, చింత చెట్లు, ఇటువంటివే, మామిడి చెట్లు. మేము మునసలావ్ రిజర్వాయర్ అనే ప్రాంతంలో పంటలు పండే భూములను మేము మున్సిపాలిటీ నుంచి మా తాత ముత్తాతలు వాటిని కౌలుకు తీసుకొని ప్రభుత్వం దగ్గర పండించేవారు. మా తాత ముత్తాతలు, మా తండ్రి గారు పండించలేని పంట అనేది లేదు. బొబ్బర్లు, ఉలవలు, సోళ్ళు, బియ్యము, ఎర్రదుంపలు, తెల్లదుంపలు, ఇటువంటివన్నీ కూడా, వంగ, బెండ, ఇటువంటివన్నీ కూడా నాన్నగారు పండించడము, అవి నేను కళ్ళారా చూశాను. మా తోటలో పెండ్ల దుంపలు అయితే ఇంతకు దుంప వచ్చేదండి. ప్రత్యేకించి వెళ్ళేవాడిని, అవి పచ్చివి తినొచ్చు కాబట్టి. ఎర్రదుంపలు కూడా లావుగా వచ్చుతూ ఉండేవి. కందులు, బొబ్బర్లు, ఉలవలు, ఇవన్నీ కూడా అన్నీ కలిగిన వారమే. అందువల్ల మేము గర్విష్ఠులు అయిపోయాం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేని వారం అయిపోయాం. మా బట్టలు మా బంధువులు, మా అక్కచెల్లెల బట్టలు వేసుకునేటటువంటి స్థితిలో ఉన్నాం మేము. వాళ్ళు మిలిటరీకి వెళ్ళి ఉద్యోగాలు చేసినా మా దగ్గరకు వచ్చి అప్పు తీసుకునేవారు. అలాంటి స్థితి కలిగిన మమ్మలను చివరికి దేవుడు, మీ అందరికీ చెప్తున్నాను, ప్రభు నమ్మని మీ కుటుంబాల్లో ఉంటే ప్రభు రాకడ సమీపమైంది. ప్రతిదీ దేవుడు తీసివేస్తాడు, తొలగించి వేస్తాడు. అందుకే సాక్ష్యం నేనే, నా కుటుంబమే. భూములు కోల్పోయాం, ఉద్యోగాలు కోల్పోయాం, కుటుంబాలు కోల్పోయాం. కారణం యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషించడం. మేము మాకు దేవుడు ఉన్నాడు అనుకున్నాం, మా ఇలవేలుపు ఉంది అనుకున్నాం. పోలమాంబే మా ఇలవేలుపు అనుకున్నాం. వీరుబాబు, గురప్ప, ఇవన్నీ కూడా మా దేవుళ్ళు, మా దేవతలని మేము నెత్తి మీద పెట్టుకొని మా తాత ముత్తాతలు నిష్ఠాగరిష్టంగా పూజిస్తూ, వారు ఇంకా చనిపోతాం అనుకున్నప్పుడు మా తరాలు గతించిపోతున్నాయి, రాబోయే తరాలు ఇంతగా భక్తిగా చేయలేరని సముద్రంలో తీసుకెళ్ళి వారు పూజించినవన్నీ మాకు తెలియలేని దేవతలన్నీ కూడా కలిపేశారు. ఇలాగుంటున్న నేను కైలాసగిరి ప్రాంతానికి వెళ్ళి పగపట్టి యేసు ప్రభు మీద ఇంటింటికి వెళ్ళి 10 రూపాయల చొప్పున తీసుకొని రామాలయంలో పూజలు చేయించానండి. ఇవన్నీ చేస్తున్న కొలది నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. నేను బాడీ బిల్డింగ్ చేశాను, బాక్సింగ్ నేర్చుకున్నాను, కరాటీ నేర్చుకున్నాను. నేను చాలా హెల్తీగా ఉన్నాను అనుకున్నాను. ఈ పూజలు ఏవి ఎలాగైతే చేస్తున్నానో, అమ్మవారిని పూజిస్తూ ఉన్నామో, నాలో మెల్లమెల్లగా ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టేసింది. నాకు వివాహమైంది, 3 పిల్లలు పుట్టారు. ఇంత భక్తి కలిగిన మాకు దెయ్యాలు పడిపోతుండేది. ఆటో ఉండేది నాకు. మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం వచ్చింది నా పేరు మీద. ఇప్పుడు ఇంకొక ఆయన చేస్తున్నాడు. మున్సిపాలిటీలో ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. తర్వాత నాకు వివాహం అయిన తర్వాత అస్సాంలో మా అత్తగారు, మా మామగారు రైల్వేలో జాబ్ చేసేవారు, హాస్పిటల్లో. ఇప్పటికీ మా బావమధ్య ట్రైన్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. నాకు కొక్రోజర్ జిల్లాలో గ్యాంగ్ మ్యాన్గా జాబ్ వచ్చింది 2004వ సంవత్సరంలో. యేసు ప్రభువు నమ్ముకొని కొత్తగా ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ముందు నేను ఇక్కడ ఈ పూజ, ఈ కార్యక్రమాలు పగతో చేసేవాడిని. చేర్చుకున్న వెళ్తున్న స్త్రీలను బూతులు మాట్లాడేవారు రామాలయం కూర్చొని. అవి చెప్పజాలన్నటువంటి మాటలు, వినజాలన్నటువంటి మాటలు, దుర్భాషలు మాట్లాడేవారు. కైలాసగిరి దగ్గర సంజీవ్ నగర్ అనే కాలనీ నెహ్రూ యువజన సేవా సంఘానికి గ్రామ సెక్రటరీగా పనిచేశాను. ఎంత ముందువాడిని అంటే, వయసులో పెద్దవాడిని కూడా మీటింగ్లో వినకపోతే తల వంచి వీపు మీద డబ్బును సెట్ చేసేవాడిని. అంతటి గర్విష్ఠిని, అంతటి కోపిష్టిని, ఎలాంటి వాడిని ఎదిరించేసేవాడిని. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి, మా వీధిలో ఏ గొడవలైనా సరే ఒకరి మీద ఒకరు కేసు పెట్టినప్పుడు ఇద్దరు తరపున ఉన్న ఆ జైల్లో పెట్టాలనుకున్న వ్యక్తిని మరలా నేను రేపు తీసుకొస్తానని చెప్పేసి 9:30-10 గంటల సమయంలో తీసుకువచ్చేవాడిని.
నేను ఉత్తరం రాస్తే కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు జవాబు వచ్చింది, పోలీస్ కమిషనర్ గారి జవాబు వచ్చింది, సుబ్బారెడ్డి అనేటటువంటి ఆయన దీనికి వెళ్ళి సిమెంటు రాడ్డు తెచ్చి రామాలయాన్ని మరలా నేను ఇంకా డెవలప్మెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువుకి విరోధముగా చేసినటువంటిది. ఒకరోజు నేను మధ్యాహ్నం వేళ నేను కలెక్టర్ ఆఫీస్కి గ్రామ పని మీద వెళ్ళొచ్చాను. మధ్యాహ్నం 2-2:30 అవుతుంది. నాకు పడుకోవడం అలవాటు. భోజనం చేసి పడుకున్నాను. మేము మాంసాహారం, నిత్యము మా ఇంట్లో మాంసాహారం ఉండాలి. చేపలు, ఎండి చేపలు, గుడ్లు, ఇటువంటి మేము తిన్నటువంటి మాంస పదార్థాలన్నీ కూడా మా ఇంట్లో ఉండేటటువంటివి. తెల్లవారి 6 గంటలకు నాన్న ప్రైజలన్న వాక్యంలో ఉన్నాను నాన్న, నేను ఇక్కడ కాకినాడ దగ్గర యానాంలో తర్వాత మాట్లాడుతున్నాను. ప్రైజలన్నాను, కనబడుతున్నానా? ఈ సాక్ష్యం ద్వారా కువైట్ నుంచి ఒక బాబు నన్ను నాన్నగా నేను పిలుస్తాను, నేను మీరు దైవజనులు, ఆయన ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. ఆయన చేశారు. ప్రియమైన వారలారా, ఎలాగుంటుండగా నేను పడుకున్నాను. పడుకుంటే దేవుని సంకల్పం చూడండి. దేవుడు మీ గురించి కూడా మాట్లాడతాడు, మీ కుటుంబం గురించి కూడా మాట్లాడతాడు, మీ భర్తలతో కూడా మాట్లాడతాడు. మీరు కూడా సువార్త చేయాలి. మీరు సువార్త చేస్తున్నప్పుడు రక్షింపబడినవలసిన వారితో మీ ద్వారా మాట్లాడబోతున్నాడు. ఒక పాస్టర్ గారు వచ్చారు. 2:30 నుంచి మండు టెండండి, నా వైపు ఈ బోర పెట్టి యేసుప్రభు గురించి చెప్తున్నాడు. నేను తిరిగి అలసిపోయి వచ్చాను, పడుకున్నాను. అసలే కోపిష్టిని. ఎంత కోపిష్టిని అంటే మహా కోపిష్టిని, ముక్కోపినండి బాబు. నాకు నచ్చితే నువ్వన్నా పర్లేదు, నచ్చకపోతే ఏమన్నా తిరగబడిపోతుండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ ఎలాగుంటుండగా ఆయన సువార్త చెప్తున్నాడు. ఒక్కొక్కరిని నేను మా ఇంట్లో అంటే రాజరకు ఉన్నది భయం కూడా. మా అమ్మగారికి పెద్ద కుమారుని, నేను ఏదంటే అది జరిగిపోవాలి. ఒక్కొక్కరిని పంపిస్తున్నాను, పాస్టర్ గారు వెళ్ళడం లేదు. ఇంకా సువార్త చెప్తున్నారు యేసుప్రభు గురించి. నేనేమో నిద్రపోవాలి, ఆయన ఏమో సువార్త చెప్తున్నాడు. ఇదేమో తండ్రి అభిష్టమైంది, నన్ను రక్షణలోకి నడిపించాలి. ఇంకా చివరికి నేను లేచిపోయి బనీన్తో ఉన్నాను, లుంగి కట్టుకున్నాను. వెళ్ళి, ఏమయ్యా నీకు బుద్ధి లేదు, నువ్వు నేను ఎక్కడో బయట తిరిగి వచ్చాను, నేను పడుకునే సమయం, ఆ బోర కూడా ఆకాశం పెట్టి నువ్వు చెప్తున్నావు, పిల్లలు పంపించాను, ఎవరైనా పంపించాను, ఇంకా నువ్వు అన్నం తింటున్నావా, ఇంకా ఏదేదో దుర్భాషలాడి పాట. అది కాదు నాయన, ఆయన ఏదో చెప్పబోతుంటే కోపం వచ్చి తట్టుకోలేక మెడ పట్టుకొని తోసేశాను పాస్టర్ గారిని. దేవుని ప్రణాళిక చూడండి. నన్ను మార్చాలి, నేను నశించిపోకూడదు. నాకు ముందు తరాలకు రక్షణ లేదు, అందరూ నశించిపోయారు. చెప్పాను కదా, చేతబడి. ఆంజనేయ స్వామి అంటే ప్రీతి, అయ్యప్ప స్వామి అంటే ప్రీతి, పోలమాంబ అమ్మవారి పూజారితో పాటు మంత్రోచ్చాటన చేసేవాడిని. హిందూ పూజలు ఎలా చేయాలో తెలుసు. నేను మంత్రోచ్చాటన చేస్తే ఏ పూజారి గారు నా దగ్గర పనికిరారు. అంత స్పష్టత కలిగి పాడగలిగేవాడిని. ఇప్పుడు పాడకూడదు, కానీ మీరు నమ్మరు. కాబట్టి నేను చేసింది 1-2 మాటలు మేము ముందు ఉంచుతాను. వినాయకుడి గురించి చెప్తాను. ఓం ఘనానాంత్వ గణపతి గం కవీన్ కవీన యుపవస్త్ర వస్త్రమం జ్యేష్ఠరాజ్యం, ఇలాగ పాడేవాడిని. ఎందుకు వినాయకుడిని పూజ చేస్తారంటే తొలి గణాధిపత అంటారనమాట. పసుపు తీసుకొని ముద్ద చేసి దానికి అంగాలు పెడతారు, అంగ పూజ అంటారు, దాన్ని అదంగ పూజ అంటారు, ప్రాణ ప్రతిష్ఠ అంటారు, అష్టోత్తరం అంటారు, సహస్రనామావళి. మీలో చాలా మందికి తెలుసు, ఇంకా మీకు తెలియనివి చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు దేవుడిని మాత్రమే మహిమపరచవలసి ఉంది. అందునిమిత్తం నేను చెప్తున్నాను తప్ప ఇప్పుడు నేను వారి జోలికి వెళ్ళడానికి లేదు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఏం చెప్పాను ఇంకా నేను కొనసాగిస్తాను. ఇసుకుపోకండి, తొందరగానే ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగుంటున్న నేను రామాలయంలో పూజలు చేస్తూ ఒకరోజు నేను అందరికీ పరిచయిస్తున్నాను, క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి కూడా.
పెద్దగా ఉండేవాడిని, ఆటో ఉండేది. ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా మళ్ళీ ఆటో కూడా ఉపయోగపడేది. ఒకరోజు పరిచయస్తులు క్రైస్తవుల కుటుంబంలో చనిపోయారు. ఒకరు ఎవరో రావడం లేట్ అయిపోయింది. రమారమి 12 గంటల వేళ వారు మా ఇంటి గుండా ఆ శవాన్ని తీసుకొస్తున్నారు. మెయిన్ రోడ్డు తవ్వేశారు, అటువైపు రోడ్డు తవ్వేశారు. మా ఇంటి మీద నుంచి రావాలి. మా ఇంటి ముందు నుయ్యి ఉంది. నా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. నేను హిందువుని అయి ఉన్నాను. గొప్ప మూఢనమ్మకాలు. పిల్లి ఎదురు రాకూడదు, భర్త చనిపోయిన స్త్రీ ఎదురు రాకూడదు. ముఖం మీద తిట్టేవాడిని. కొవ్వు ఎక్కువైపోయి, కండబలం ఎక్కువైపోయి, కోపము అధికమైపోతే ఏకవచనం సంబోధించేవాడిని. పెద్ద వయసు ఉన్నవారైనా ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళా కాలు కడుక్కొని తొమ్మకూడదు, దగ్గకూడదు. వాస్తు పిచ్చి, భయంకరమైన వాస్తు పిచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులను బాధపరిచేశాను, దుఃఖపరిచేశాను. గ్రామంలో నేను పెద్దగా ఉన్నాను, నేను మంచిగా చేసుకుంటున్నాను అనుకుంటున్నాను, కానీ దేవుడికి వ్యతిరేకముగా, దేవుడికి విరోధముగా ఉన్నానన్న సంగతి నాకు తెలియలేదు. ఒకటి మా అమ్మవారు పోలమాంబవారు, మా గ్రామంలో రామాలయం ఉంది. నేను వినాయక చవితులు చేసేవాడిని, అలాగే దుర్గా పూజలు చేసేవాడిని. రేపు మార్చి నెలలో మన లెంటి చేసి జరుగుతుండగా శ్రీరామనవమి వస్తుంది. లెంటి అవుతుండగానే పోలమాంబ అమ్మవారు వస్తుంది. వీటిలో ఆనందించేవాడిని. పిచ్చి తనకు బాగా ఎక్కువైపోయింది. డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తుండేవాడిని. అప్పులు చేసి మరి పండుగలు చేస్తుండేవారం. అప్పులు చేసి మేకపోతులు కొనేవారం. అప్పులు చేసి మా చుట్టాలు బంధువులందరినీ పిలిచి సోమ, మంగళ, బుధ, గురువారాల వరకు భోజనాలు పెట్టేవారు. మీకు తెలుసో తెలీదో చాలా మందికి 100 కేజీల బస్తాలు ఉండేవి. 100 కేజీల బస్తా సరిపోయేది కాదు. ఆ పైన మరలా మేము తెచ్చేవారం. ఎందుకంటే మా ఇంటికి వచ్చిన చుట్టాలందరూ కూడా తెల్లవారుతుండగా సోమవారం కల్లా ముడసలావ చెరువు దగ్గర ఉండేవారు. అలాగనే పోలీస్ క్వార్టర్స్ హనుమంతు ఒక దగ్గరికి వచ్చేవారు. 2 ప్రాంతాల గురించి కలిపి చెప్తున్నాను. అప్పులు చేసేసి అమ్మవారిని పూజించాం, భక్తులు చేసేవారము. యేసు ప్రభుకి వ్యతిరేకంగా దుర్మార్గమైన స్థితిలో చర్చికి వెళ్ళిన స్త్రీలను, పురుషులను, పాస్టర్ గారులని, మా రామాలయం వెనకాతల ఒక క్రైస్తవుడు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఇల్లు తెచ్చుకుంటే ఈ రోజు కూడా ఇల్లు కట్టనివ్వలేదు. దానికి ప్రథముడు నేనయ్యా. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు నా మాట్లాడటం లేదు. అప్పుడు నేను నాయకుడిని అయ్యి ఆ క్రైస్తవుడు ఇల్లు కట్టనివ్వలేదు. ఇప్పుడు నేను క్రైస్తవుని అయ్యాను, కానీ ఇప్పుడు నేను కూడా కట్టించలేని పరిస్థితుల్లోకి వచ్చేసాను. వారందరినీ కూడా అలా ముందుగా తయారు చేసేసాను. ప్రియులారా, ప్రియమైన వారలారా, నేను చెప్పే ప్రతి మాట కూడా సత్యమైనటువంటిది. విపరీతమైన తిరుగుళ్ళు. నా భార్యనైతే రహస్యంగా చంపేయాలనుకున్నా. మన తండ్రి యేసేపు ఎలాగైతే నీతిమంతుడయ్యండి మన తల్లిని రహస్యంగా వెన్నాడాలనుకున్నాడో, నేను రహస్యంగా చంపేయాలి. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, గౌరవ మర్యాదలు ఉన్నాయి. అమ్మ అప్పారావు అంటే చేతులెత్తి నమస్కరించేవారు. అప్పారావు అంటే మంచి చేస్తాడు, అప్పారావు దగ్గరికి ఏదిల్లా కానీ చేసి పెట్టేస్తాడని ఉండేవారు. మరి పేరుంది, కానీ లోపల దాంతో దుష్ట ఆలోచన, దుష్ట సాలంపులే, దుష్ట బుద్ధిలే. అది ఎవరికి తెలుస్తుంది? నా ముఖం మీద రాసలేదు కదా చెడ్డోడని. నేను బయటికి కనపరిచినవన్నీ కూడా మంచి పనులు కనపరుస్తున్నాను. నా బుద్ధులు, నా ఆలోచన. అందుకే తండ్రి అయిన దేవుడు మానవుని హృదయము మొదటే చెప్పేశాడు. ఆయన ఆది కాండంలోనే ఎటువంటిదో చెప్పేశాడు. అందుకే మనకు శుద్ధ హృదయం అవసరం. దాని కొరకు ఉపవాసం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగుంటుండగా నా భార్య మీద అనుమానం, భయంకరమైన అనుభవం. రహస్యంగా చంపేయాలనుకున్నాను, కానీ ప్రభు నన్ను హంతకుని కానివ్వలేదండి. అనేక సార్లు అనేక మీద తిరగబడ్డాను, చంపేసే స్థితికి వెళ్ళాను. ఎంతటి ముందోడినంటే ఎమ్మెల్యే, ఎంపీ నాకు అండగా ఉంటే చాలు, ఎవరినైనా చంపేస్తాను. రాయలసీమ స్వభావం. అంతటి దుర్మార్గుడిగా ఉన్నటువంటి నన్ను దేవుడు నశించిపోకుండా తన శిలువ రక్తము చేత, శిలువ బలియాగం ద్వారా
నన్ను మార్చుకున్నాడండి. ప్రేమిని వల్ల ఎన్నో చెప్పవలసిన విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తును రాకముందు నేను ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం చాలదు. పరమ తండ్రి చిత్తమైతే మరలా దైవజనులు మీ సంఘము నన్ను పిలిస్తే ఇంకా చాలా విషయాలు చెప్తాను. నేను యేసు ప్రభు దగ్గరికి రాకముందు జరిగిన విషయాలు కొన్ని మీ ముందు ఇచ్చాను. జరిగేటప్పటికి ఒకరోజు నా కుమారుడు 9వ నెల అపవిత్రాత్మ పట్టేసింది. మా అత్తగారు అస్సాం నుంచి వచ్చారు. వాళ్ళని దిగబెట్టి సెండ్ ఆఫ్ చెప్పడానికి వెళ్ళాం. అక్కడ కోరమండల ఎక్స్ప్రెస్ ఉంది, ఇంజిన్ దాకా వెళ్ళాము. హార్న్ మోగించాడు, వెంటనే దురాత్మ పట్టేసింది. నెల 15 రోజులు 9వ నెల బిడ్డ విరోచనాలు, వాంతు, జ్వరంతో బ్రతకగలడు సాధ్యమా చెప్పండి? విరోచనలు అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి, జ్వరం అవుతున్నాయి. వాడికి నిద్ర లేదు, తల్లిదండ్రులుగా మాకు నిద్ర లేదు. విశాఖపట్నం ద్వారకా నగర్లో రామారావు గారు అనేటువంటి ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. పిక్చర్లో కనబడితే ఇలా చూస్తాడు, టపటపా సీటు రాసిచ్చేస్తాడు అంతే. ఆయన చూసిన తర్వాత మందులు రాసిన తర్వాత మరలా 6 నెలల తర్వాత కానీ ఈ యొక్క వ్యాధి రాదు ఆయనకి. పరీక్షించినటువంటి ఆ పేషెంట్కి, పసిబిడ్డకి అలాంటి చూపించేవాడిని. తాయిత్తులు పిచ్చి, తర్వాత మీ దగ్గర ఉన్నాయో లేదో మా దగ్గర పతులు వేయిస్తుంటారు. పతులు పిచ్చి, తర్వాత చొక్కేటు కూడా మా ప్రాంతంలో ఉన్నాడు. ఏదొచ్చినా ఇంటికి తీసుకొచ్చి బాగు చేయించడం అలవాటు. ఇలాంటి పిచ్చులన్నీ ఉన్న నన్ను దేవుడు ఏం చేశాడంటే ఆ పిచ్చులన్నింటిని విడిపించాడు. ఇలా ఉన్న నా కుమార్ని అన్నీ చేయించాను, డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాను, తాయితులు కట్టించాను, డాక్టర్లు చేయించేశాను. చివరికి చనిపోతాడని నిర్ణయంలో ఇష్టం లేని నాకు ప్రార్థన అంటే, యేసు ప్రభు అంటే. అప్పుడు మా బంధువు మామిడి రామారావు, మామిడి దేవి అనే 2 భార్య భర్తలు, మామిడి జీవరత్నముగా, మామిడి జ్యోతిగా నామకరణం చేయబడ్డారు. వారంటే సరైన సాక్ష్యం లేదు, ఎందుకో తెలియదు నాకు. సరే మరి ఇంకెవరు మాకు దిక్కులేదు, వారింటికి తీసుకెళ్ళాం. ఒరే అనుకునేవారం. ఏంటని అడిగారు, బాబుకు బాగాలేదు, ప్రార్థన చేయండి. ప్రార్థన మీకు ఇష్టం ఉండదు కదా యేసుప్రభు అంటే. లేదులే మరి ఇంకాడు పరిస్థితి బాగాలేదు, ప్రార్థన చేయి. మాకు అప్పుడు జీవరత్నం అని తెలియదు. వాళ్ళిద్దరు ఏం చేసిన మంచం పరిచారు, పడుకోబెట్టారు, బైబిల్ తీసి బాబు గుండెల మీద ఇలా పెట్టారు. క్షణాలలో నెల 15 రోజులు నిద్ర లేనటువంటి బాబు నిద్రపోయాడు. 5-10 నిమిషాలు అయిన తర్వాత మీరు వెళ్ళిపోండి తీసుకొస్తామని. అది 7-7:30 గంటల సమయం, 2002కు ముందు జరిగినటువంటి సంఘటన. రాత్రి 12 గంటలప్పుడు టకటక శబ్దం వస్తుంది. తీస్తే మా బాబు నిద్రపోయినాడు. వాడు భుజముల మీద, ఇగో మీ బాబు ఇంకేం పర్వాలేదు, వ్యాధి పోయింది, దెయ్యం వదిలేసింది అన్నారు. మరలా 18వ నెల వరకు మా బాబుకి ఇంకొకటి ఏ జబ్బు లేదండి. మిగతా నా కూతురికి ప్రతి ఆదివారం నాడు తీసుకెళ్ళి తాయెత్తులు ఇవన్నీ కట్టిస్తుండేవాడిని, ఆపేస్తుండేవాడిని. మాకు ఈ పూజారి వ్యవస్థ ఏంటంటే సోమవారం మంగళవారమే, వారానికి 2 రోజులే, ముఖ్యంగా మంగళవారం మాత్రమే. మళ్ళా అదే రకంగా బాబుకు బాగులేదు. ముందుసారి ప్రార్థన చేస్తే బాగుంది కదా, కానీ నమ్మాలి కదా, మేము నమ్మలేదు. ఏం చేసామంటే మరలా డబ్బులన్నీ వెచ్చబెట్టేసుకున్నాం, వేలాది రూపాయలు. చివరిగా మరలా అప్పుడు ఆలోచన వచ్చింది, మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తిరగండి 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 అంటాడు, తిరగనిస్తాడు, చూస్తూ ఉంటాడు. ప్రాణం మాత్రం ముట్టుకోవద్దు అంటాడు సైతాన్ని, వ్యాధిని, రోగాన్ని. ఆ ప్రాణం నాది, ఆ మనిషి నాది. వీళ్ళు తిరుగుడు మాత్రం విసిగిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తారు. అది ఆయనకి తెలుసు. చివరికి మరలా వెళ్ళి, అరే రాము, బాబుకు బాగాలేదు, అప్పుడు ప్రార్థన చేస్తారు కదంటే, అరే కాదు కానీ నీకు ఇష్టమైతే పాస్టర్ గారిని తీసుకొస్తాను రా అన్నాడు. నాకు ఇష్టం లేదు, పాస్టర్ గారు అంటే అస్సలు ఇష్టం లేదు. ఈడేదో చేస్తే చాలు అనుకున్నాను. వాడంటాడు పాస్టర్ గారిని తీసుకొస్తామన్నాడు. అవసరత నాది. సరే తీసుకురమ్మన్నా, అయితే మీ అమ్మకి చెప్పన్నా. సరే చెప్తానులే అన్నాను. ఇది తెల్లవారు జరిగింది. సాయంత్రం 6:30-7 మధ్యలో పాస్టర్ గారు, జీవరత్నం గారు, ఒక RS రిటైర్డ్ గురవి గారు అనే వ్యక్తి వచ్చేసారు. ముగ్గురును
ఇద్దరు వ్యక్తులు కొత్త వాళ్ళు, ఏం తెలుసు. మా ఇంటికి వచ్చేసారు ఆయన, వెనకాతలకుండా ముందుకుండా రాలేదు. బాబు బాగున్నారంటున్నారు. బాగుంది సార్, వందనాలు. నమస్కారం సార్ అని. నమస్కారం, వందనాలు కాదు, తెలియదు కదా, నమస్కారం. ఇంట్లోకి వచ్చారు, కుర్చీలు వేసాం, ముగ్గురికి కొత్త పెట్టాం. నేను డ్రింక్ పరిగెత్తి డ్రింక్ తెచ్చాను. అతిథి దేవో భవ అంటాం కదా, మరి గౌరవించాలి. మనకి సాంప్రదాయం ఇస్తుంటే ఎదురే నాయన నువ్వు ప్రార్థించండి. అవును సార్ అన్నాను. మా అమ్మగారికి చెప్పాను, అమ్మ ఇలాగ పార్టీ వద్దు ప్రార్థన ఏదో చేద్దాం, ఇంకేం చేసుకుందాం అంటుంది. ఏం లేదు అమ్మ, వాళ్ళు వస్తే మీరు ఏమనుకంటే బాధపడకండి అని చెప్పాను. నేను ఇంట్లో తీసుకొస్తే మీరు ఆ ఇంట్లో ఉండండి అని చెప్పాను. అందుకే వెనకాల నుంచి చెప్పాను. అయితే పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం అంటున్నారు. బాబు చొక్కా తీసిమన్నారు. చొక్కా తీసాం. చొక్కా తీస్తే బాబు దగ్గర, ఒంటి దగ్గర మెడలో తాయెత్తులు, చేతులకు తాయెత్తులు, మొలక తాయెత్తులు. ఈ పోలీసులకి ఒళ్ళంతా కళ్ళే ఉంటుంది. ఎస్ఐ ఏమైనా ఏంటయ్యా అన్నాడు ఆయన. తాయెత్తులు సార్ అన్నాను నేను గొప్పగా. తీసి అన్నాడు ఆయన. మీ అందరికీ అబద్ధము, నాకు నిజము. ఈ తాయెత్తులే నా కొడుకుని బతికించేయమనుకున్నాను. తాయెత్తుల వల్లే నా కొడుకు బతకాలనుకున్నాను. వీళ్ళు నేలపై పిలిచాను అనుకుంటున్నాను నేను. తాయెత్తులు తీసిమంటున్నారు. బతికించిన తాయెత్తులు అయితే తాయెత్తు తీసి తెలగా. ఇప్పుడు అవన్నీ అనిపిస్తున్నాను నేను కూడా. అప్పుడు పిలిచాం కదా అని చెప్పేసి తాయెత్తులు అన్నీ ఇప్పేశాను. ఇప్పేసి నా భార్యకి ఇస్తున్నాను. పోలీసు అయినాడు, ఏం మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కట్టేస్తావా? అలా కుదరదు అంటున్నాడు ఆయన. అప్పుడండి నా నోటంట, నా మనసులో జిందాలు మీకు చెప్పాను కదా, పూర్ణ హృదయంతో మనం ఆయన తట్టు తిరిగినేలా. అప్పుడు నా హృదయం ఆయన తట్టు తిరిగింది. యేసయ్యా, ఇంకా నా కొడుకు నువ్వేగా, ఇంకా నువ్వు ఎవరో నాకు తెలియదయ్యా. ఆయన ముందు అనలేదు కానీ నా మనసులో అనుకున్నాను. అంతవరకు వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పిన మాటలని ఈ చెవిలో నుంచి విని, ఈ చెవిలో నేను నా భార్య వదిలేస్తున్నాం. అవతల ఇంట్లో నుండి మా అమ్మాలందరూ కూడా చోద్యం చూస్తూ ఉన్నారండి. నచ్చని విషయం, వాళ్ళకి పడని విషయం. పాస్టర్ గారన్న, ఈ జీవరత్నం అన్న తెలీదు. పాస్టర్ గారు మొత్తం మీద ఆయిల్ ఒంటి నిండా రాశారు. తల మొదలుకొని పాదాల వరకును కూడా వాళ్ళకి వందనాలు చెప్పాం. వాళ్ళు వెళ్ళిపోయారు. కానుక ఇవ్వబోతుంటే కానుక తీసుకోలేదు. లేదులే నాయన అన్నారు. మరి మీరు చర్చికి రావాలి, దేవుడు నమ్ముకోవాలనుకుంటే నా అవసరం కదా, అప్పటికి నమ్ముకుంటామండి అనేసారు. చర్చికి వస్తామండి అనేసారు. నా మనసులో ఏ కోసాన్ని కూడా చర్చికి వెళ్ళాలని ఉద్దేశం లేదు. వారిని బాధపరచకూడదు అంతే. వారు వెళ్ళిపోయారు. వారు ప్రార్థన చేసిన తర్వాత బాబు అద్భుతంగా పడుకుంటుపోయాడండి. ఇప్పుడు మిమ్మల్ని తైలం ఎందుకు రమ్మనంటే తైలం కాదు, ఇప్పుడు అది యేసుక్రీస్తు రక్తంగా ప్రతిష్ఠించబడింది. మీరు మరలా ప్రార్థన చేసుకొని మీ ఇంట్లో దేనికి ఉపయోగించిన అద్భుతం జరిగిపోతుంది. చేసేది నేను కాదు, చేయించేది ఆయనే. అయితే అద్భుతంగా పడుకుంటుపోయాడండి. బాగా పడుకుంటుపోయాడు కదా. మేము కూడా భోజనాలు చేస్తాం, మేము పడుకుంటుపోయాం. తెల్లవారు నాకు రైల్వే స్టేషన్కి ఒక బేరం ఒకటి ఉంటే నేను తెల్లవారు 4 గంటలు వేసి వెళ్ళిపోయాను. నేను ఈ మధ్య అంతా కష్టపడుతున్నాం కదా, డబ్బులు లేవు. 12 గంటల వరకు విశాఖపట్నంలో ఆటో నడిపి వస్తూ 12 గంటల సమయంలో ఆటో వేసుకుని వస్తున్నాను. బాగా గమనించండి. ఎదురుగా బట్టలు లేకుండా పిల్లవాడిని ఆటో ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాను పరిగెత్తుకొని. నా నోటంట మంచి మాటలు వచ్చిన దినాలు లేవు ఆ రోజు. యేసుప్రభు నమ్మకం ముందు అన్నీ చెడ్డ మాటలే. ఇంకా ఆటోలో నడుపుతూ తిట్టడం మొదలుపెట్టాను. ఆ పిల్లోడు అమ్మని నాన్నని, నా స్వాభావికమైనటువంటి మనస్తత్వంతో. ఇటువాడు చూస్తున్న ఎవరూ కనబట్టలేదు. పిల్లడు అక్కడే ఉన్నాడు. మా ఇంటి వైపు నుంచి పరిగెత్తుకుని వస్తున్నాడు. మండు టెండ, ఎవరూ బయట లేరు. ఏం చేయాలా? వాడు పడిపోయినా దెబ్బలు తగులుతాయి. నా బండి కింద పడిపోయినా నేరస్తుడిని అయిపోతాను. తీరా మోసి ఇంకా ఆటోని టచ్ చేస్తానికి నేను బ్రేక్ వేసి అప్లై చేసి ఆపాను. వచ్చింది ఎవరో కాదు, నా కుమారుడు. నెల 15 రోజులు మంచం మీద ఉన్నటువంటి ఒక పసిపిల్లవాడు, 18 నెలల పిల్లవాడు, జబ్బేలేని వాడు, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా పరిగెత్తుకొని రావడము మా దేవతలు కానీ మా దేవుళ్ళు కానీ చేయలేని. కానీ దేవుడు కాదుకున్న వ్యక్తిని, యేసు ప్రభు లేకపోతే లేకుండా చెయ్యాలనుకున్న వ్యక్తిని చివరికి నాకు ఆధారము, ఆశ్రయము,
యేసు ప్రభు అయ్యారండి. నా ఆనందానికి అవదలేవు. ఆటో ఎక్కించుకున్నాను, నా ముందు కూర్చుని పెట్టుకున్నాను, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంతంత లేదు. ఆదివారం వచ్చింది, ఆ రోజు లక్షవారం ఎప్పుడో, బుధవారం ఎప్పుడో జరిగింది. నా భార్యని పిలిచాను, అప్పలరసమ్మ లేచి మీరు చర్చికి వెళ్ళిపోండి అన్నారు. తను ఏం అభ్యంతరం పట్టలేదు. నేను బీరువాల నుంచి డబ్బులు తీసి నా దగ్గర ఉండే డబ్బులన్నీ కాన్కి అంత ఇచ్చి పంపించేశాను. వెళ్ళిపోయారు, వచ్చేసారు. నేను యథాలాపంగా ఉండి నా భార్య పిల్లలు కూడా ఏలాకాలం ఆడటం మొదలుపెట్టి మీరు క్రైస్తవులు అయిపోయి నేను హిందువుని అది ఏదో అప్పట్లోనే ఏలాకాలం అనేటువంటి పద్ధతిలో నా భార్య పిల్లలు కూడా నేను ఏలాకం ఆడాను. చర్చికి వెళ్ళిన వారి లాగానే పంపించింది నేనే. 3 వారాలు 4 వారాలు అయింది. నా తమ్ముడు కుమారుడికి బాగులేదు. ఆ మొదటిసారి విశ్వాసము, రెండవసారి విశ్వాసము. నా మరలు చెప్పానమ్మా, ప్రకాష్కి మాస్టర్ గారు ప్రార్థన చేస్తే బాగైంది కదా, మళ్ళా జీవరత్నాన్ని పిలుస్తాను అని చెప్పాను. మరలా ఆయన పిలిస్తే ఇప్పుడు పాస్టర్ గారు రావడం కాదు, ఆయన ప్రార్థన చేసి చర్చికి తీసుకెళ్దామన్నారు. చూడండి అలా దేవుడి ప్రణాళిక. మొదటిసారి ఆయన దగ్గర కార్యం చూశాను, రెండవసారి నా ఇంటి దగ్గర కార్యం చూశాను, మూడోసారి ఇప్పుడు చర్చికి రమ్మంటారు. చర్చికి వెళ్ళలేను మేము, ససేమిరు వెళ్ళాలనుకున్నాను. నన్ను దేవుడు ప్రణాళిక చాలా గొప్పది. తీసుకొని వెళ్ళాం. అక్కడ నా తమ్ముడు కొడుక్కి స్వస్థత వచ్చిందో లేదు నాకు తెలియదండి. అక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నారు. పాస్టర్ గారికి నాకు రమారమి 6-7 అడుగులు దూరం ఉంటుంది. నాయన బాగున్నామన్నారు. మరి పాస్టర్ గారికి మన గౌరవం ఉంటుంది కదా, దూరంగా ఉంటాం కదా. దూరంగా ఉన్నాం, బాగున్నాం సార్. ఏమైనా చర్చికి రాదు. నా భయాలు అవును అమ్మల పిల్లలు నువ్వు రావాలి కదా అన్నాను. నేను అన్నాను, సార్ రేపు శ్రీరామనవమి వస్తుంది, తర్వాత పాల్మాం పండుగ ఉంటుంది, తర్వాత మేము తిరుపతి మొక్కుబడింది. అదేంటి ఆయన నిజమైన దేవుడి గురించి రావడానికి నువ్వు వెళ్ళి చెప్తున్నావు. చూడు నాన్న బైబిల్ ఏముందని ఆయన సృష్టి క్రమాన్ని బట్టి చదువుతున్నాడు. ఆయన బైబిల్ ఎలా చదువుతుంది, ఆయన దేవుడు ప్రణాళిక చూడండి. బైబిల్ ఎలా చెప్పబడినట్టుండి ఆది కాండం అనేటటువంటి ఆ మాట నా కళ్ళకు కనబడుతుంది. ఈరోజు మీ ముందు నిలవబడడానికి ఆ ఆది కాండము అనేటువంటి ఆ మొదటి పుస్తకం యొక్క హెడ్డింగే. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మాట్లాడి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చేసాను. నాకేమైందో తెలియదు. నా మనసంతా మారిపోయింది, తలంపులన్నీ మారిపోయాయి. చర్చికి రాను, దేవుడిని నమ్మనన్నటువంటి నేను వెళ్ళిపోయే తలారా స్నానం చేసేసాను. ఆటో తీసుకున్నాను. ఆటో తీసుకుని బయటికి వెళ్ళి బాగు చేయించవలసి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, మొదటిగా మద్దిలపాల దగ్గర కృష్ణా కాలేజీ దగ్గర లక్ష్మీ గణపతి ఆలయంకి వెళ్ళి పూజ చేశాను. పంతులు గారికి డబ్బులు ఇచ్చాను, కొబ్బరికాయ కొట్టాను. ఆ యూపుని మా ఎలవేలు పైన పాలమాంబ అమ్మవారికి వెళ్ళి పూజ చేయించి కొబ్బరికాయ కొట్టి అక్కడ 7 అక్కచెల్లు ఉంటారు. ప్రతి గుడికి వెళ్ళి సాష్టంగా నమస్కారం పడి అప్పుడు విశాఖపట్నం కాంప్లెక్స్ దగ్గర సంపత్ వినాయక గుడి అని ఉంటుంది, ఫేమస్. ఆ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి రోడ్డు మీద సాష్టంగా పడి పంతులు గారికి దక్షిణ ఇచ్చేసి విశాఖపట్నం శుభలక్ష్మి కళ్యాణ మండపం దొండపర్తిలో ఉంది. అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. బెంజమిన్ కొమ్మనాపల్లి గారి మీటింగ్. మొట్టమొదటి ఆ మీటింగ్లో కూర్చొని ప్రారంభం మొదలుకొని ముగింపు బ్లెస్సింగ్ వరకు నేను కొన్నాను. దీనికి 6 నెలల నుండి ప్రతి రాత్రి సాయంత్రము ప్రతి క్రైస్తవుడు నా ఆటో ఎక్కి దిగేవాడు. సాయంత్రం 6 అవుతున్నప్పుడు క్రైస్తవుడు ఎక్కేవాడు. నీ ఇంటికి వెళ్ళిపోతున్న చివరి ప్రారం క్రైస్తవుడు. దేవుడి ప్రణాళిక చూడండి ఎలాగుందో. నేను ఎవరినైతే ద్వేషించానో వారి బేరమే నాకు అప్పగించేవాడు దేవుడు. 6 తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు చివరిగా కూడా అలాగుండేది. ఆ యూపుని బైబిల్ కొనుక్కున్నాను, 1000 రూపాయలు పట్టుకెళ్ళాను. 180 రూపాయలకు వచ్చేసింది. 2002 జనవరి 30 బుధవారం నాడు ఇంటికి వచ్చేసి పడుకున్నాను. లేచాను, 5:30 అవుతుంది, 6 గంటలు అవుతుంది. నేను తలారా స్నానం చేశాను. నా భార్య ఆశ్చర్యపోతుంది, ఉదయం స్నానం చేశాడు మళ్ళీ ఇప్పుడు స్నానం చేస్తున్నాడు ఏంటి అనుకొని లేచిపోయిన అప్పులసమా లేచి నువ్వు స్నానం చేయి, ఎందుకంటే నన్ను చర్చ అమ్మ వద్దు బాబు, నీ అమ్మ ఒప్పుకుంది అంటుంది. అమ్మలేదు బొమ్మలేదు, నువ్వు లేచిపోయి స్నానం చేయాలి. బుధవారం మొత్తం మీద నేను కరాఖండిగా ఉండేవాడిని, ముందుగా ఉండేవాడిని. లేదంటే నోటండి వచ్చేవి అన్ని మంచి మాటలు కదా, రామాయణం భారతాలు కదా. మరి అయ్యేందుకు వినాలి ఇంకా, లేకపోతే చెవిపెట్టి కొట్టేవాడిని. అది పరిస్థితి. అలా ఉన్నప్పుడు లేచింది, మొత్తం మీద స్నానం చేసిన తర్వాత స్నానం చేసింది. నేను టక్ చేసుకున్నాను, కొత్త నార్త్ స్టార్ వేసుకొని గుడికి వెళ్ళిపోయాను.
అప్పటికి మా ఆత్మీయ సంఘంలో 45 కుటుంబాలు. ఆ రోజు ఇంట్లో 45 కుటుంబాలు అటెండ్ అయిపోయి పాస్టర్ గారు ఏదో నడిపిస్తున్నారు, ఏదో చేస్తున్నారు. నన్ను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఉదయం ఇలా మాట్లాడాను, సాయంత్రమేమో ఆయన ముందు టక్ చేసుకొని నీట్గా ఆయన ముందు ఉన్నాను, నా భార్య పిల్లలు తీసుకొని. ఆయన ఆగిపోయాడు. అలా చూస్తున్నాడు ఆయన అలా చూస్తుంటే సంఘం అంతా వెనక్కి తిరిగి వస్తుంది. రోడ్డు మీద బేవర్స్గా తిరిగిన నేను, ఆటో స్టాండ్లో అల్లరి చిల్లరిగా తిరిగిన నేను టక్ చేసుకొని బైబిల్ పట్టుకొని వచ్చేసాను. నా పేరు ఇందాక మీకు అప్పారం అని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తున్నాను బైబిల్ అనుగ్రహం. అది క్రీస్తుకు పూర్వం అప్పారావు, ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను. బైబిల్ అనుగ్రహం. 3 నెలల్లో బాప్తీసం తీసుకున్నాను. ఈ 3 నెలల్లో బైబిల్ చదివేశాను. బైబిల్లో చదవలేని విషయాలు ఆటో మీద రాశాను. బైబిల్లో చదవలేని విషయాలు పరిశుద్ధాత్మ నాకు 2002 ఫిబ్రవరి 1వ తేదీన పరిశుద్ధాత్మ అభిషేకము దేవాదేవుడు ఇచ్చేసాడు. ఆల్ నైట్కి వెళ్ళాను. బాబు ఆల్ నైట్లు పెడుతున్నారా? ఆల్ నైట్కి ప్రతి ఒక్కరూ రండి. పిల్లలు వచ్చిపోసిన పిల్లలు తీసుకుని రండి, పిల్లలు పడుకున్న రండి. ఆల్ నైట్ ఉపవాస ప్రార్థన 2 గొప్ప ఆశీర్వాదాలు. ఆదివారం ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఆల్ నైట్లోను ఉపవాస ప్రార్థనలోను అంత ఆశీర్వాదం ఉంది. ఆల్ నైట్కి వెళ్ళిపోయాం. శుక్రవారం నాడు ఎప్పుడూ నిద్రపోయి నేను ఆ రోజు నిద్ర లేదు, పరిశుద్ధాత్మ దిగి వచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవ్యంలో కూడా నాకు శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ నేను యేసు ప్రభుని విడవను గాక విడవను. హల్లెలూయా! ఎందుకంటే ఆయనే దేవుడు కనుక. విడవాలంటే రేపు పొద్దున్న ఎవరి దగ్గర నిలబడతాను చెప్పండి? చచ్చిపోయాక సాతానుతో పాటు నరకంలో నేను నిలవబడాలి. ఆరని అగ్ని ఏమని బైబిల్లో రాయబడింది? పురుగు చావదు, అగ్ని ఆరదు అని రాయబడింది. ప్రియమైన వాళ్ళు ఎలా ఉంటుండగా నేను నక్సలైట్ అయిపోవాలనుకున్నాను. మరికొంచెం ఒక 5-10 నిమిషాలు ముగించేస్తాను. నేను అంబేద్కరే దేవుడని నేను పాట రాశాను. అరే పూజ్యుడు మన దళితుడు, అరే పూజ్యుడు మన దళితుడు, అంబేద్కరు మహనీయుడు, ఎల్ల వేళల కొలుతును నా గుండెలో గుడి కట్టి బాబను, ఎలా వేళల కొలుతును నా గుండెలో గుడి కట్టి బాబన్. ఇహమునందు పరమునందు, ఇహమునందు పరమునందు అంబేద్కర్ అయ్యని మించినట్టి దైవమేది లేదు ఇలలో, దైవంబుగా కొలవండిలో అంబేద్కర్ అయ్యని ఇలా పాడేమాట. అంబేద్కర్ గారిని మించినటువంటి దైవము ఎలలోనూ పరలోకంలో లేదని. తప్పు కదండి, పాపం కదా. అంతేకాదు, కులాల మీద పాటలు పాడేవాడిని, బహుజన సమాజ్ పార్టీలో నాయకుడిగా ఉండేవాడిని, సిపిఐలో కమ్యూనిస్ట్ లీడర్గా ఉండేవాడిని. ఒక పక్కేమో పూజారిని, ఒక పక్కేమో భక్తి. హనుమాన్ తులసిదాస్ హనుమాన్ 12 చరణాలు ఉంటాయి. అంజనీ పుత్ర, అద్భుత బలధామ, మీరు వినే ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ఆంజనేయ స్వామి గుడిలో పెడుతుంటారు. కంఠో పాఠం నాకు. అలాగే శనివారం వస్తే సుప్రభాతం చూడండి, టీవీలలో వస్తుంది, సుప్రభాతం వస్తుంది. సోమవారం వస్తే లింగాష్టకం మెదంపుజం ఎపరోత్సవం శివేన, ఇలాంటివన్నీ కూడా పాడుతున్నటువంటి దేవుడు నన్ను ఎంతగానో మార్చాడు. కులాల మీద పాటలు పాడేవాడిని. ప్రజలత జాతి కొర్రవాడ, దగా పట్ట కొర్రవాడ, ఇకనైనా కళ్ళు తెరువరు ఓ కుర్రవాడ, విప్లవాల బాట నడువరు ఓ కుర్రవాడ, పలకా బలపం పట్టి. ఇలాంటి పాటలు సొంతంగా రాసి ఆడినటువంటి అనుభవాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను పాడితే దేవుడు పరమశిస్తాడు. పాటగాడిని కాదు, కానీ నేను పాడుతుంటే పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉంటుంది. ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మీరు స్వరమెత్తి పాడాలని ఆశపడుతున్నాడు. మీరు పాడితే ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆత్మ కుమ్మరించాలని ఆశపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడకుండా మీ వంట చేసుకున్నప్పుడు, మీ పని చేసుకున్నప్పుడు ప్రభువును స్తుతించండి. దేవదూతలు వస్తారు, మీ భర్తలు అంటారు, ఎంత బాగా ఈరోజు ఉండవు. వండింది మీరు కాదు, దేవదూతలు చేసేస్తారు. ఎందుకో తెలుసా? మీరు పాడుతుండగా
మన పితరుడు దావీదు చేసింది అదే. అడవులోనికి తన తండ్రి యెష్షయి గొర్రెలను తీసుకుని వెళ్ళి వాటిని అక్కడ పెట్టేసి చెట్టెక్కి ప్రభువును స్తుతించేవాడట. మనం కూడా ప్రభువును స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యేసు ప్రభు నమ్మినప్పుడు వెళ్ళి మా మూలకి వెళ్ళి ఏం చేసినట్టే, వెంకటరమణ ఇదిగో నేను యేసు ప్రభు నమ్ముకుంటాను, నేను ఈరోజు నేను నమ్మను, నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రానని ఒక్కొక్క దేవుణ్ణి ఒక అట్టిపండు, ఒక అగరబత్తి, ఒక ఆర్త పెట్టి చివరగా పూజలు చేసేసాను. త్వరగా ముగించేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఎన్ని పూజలు చేసేవాడిని నాకు తెలుసు. ఎంత మూర్ఖ చిత్రుగా, ఎంత బుద్ధిహీనుడుగా ఉన్నానో నాకు తెలుసు. ఈరోజు ప్రధానంగా ఉదయకాలంలో దేవుడు నన్ను వాక్యం ఎత్తమని చెప్పాడు. దైవజనుడు సాక్ష్యం చెప్పడానికి పిలిచాడు. నేను రెండింటి మధ్య కొట్టిమిట్టాడాను. మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రియమైన వారలారా, మరలా చివరగా నేను ముగించబోతున్నాను, బ్రతిమలాడుతున్నాను. రేపు అందరూ కూడా ఉపవాసం ఉండండి. చివరి దినము మరొక దైవజనులు రాబోతున్నారు. నాకు మరలా రేపు వేరొక పని ఉంది కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఉపవాసంలో శక్తి ఉంది, ఉపవాసంలో ఆశీర్వాదం ఉంది, ఉపవాసంలో మీ ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందుతుంది, మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీకున్నటువంటి వ్యాధి రోగములన్నీ ఆటోమేటిక్గా విడపడతాయి. చదువుకున్న వాళ్ళారా, దయచేసి వాక్యం చదవండి. వాక్యంలో నుంచి మీకు సందేహాలు వస్తాయి. ఆ సందేహాలను మీ పాస్టర్ గారికి ఫోన్ చేసి, మీ పాస్టర్ గారిని కొనుక్కనివ్వకూడదు, మీ పాస్టర్ గారిని కొనుక్కనివ్వకూడదు. మీ సందేహాలతో వాళ్ళకి ఫోన్ చేసి వారిని, మీ సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుతూ ఉండండి. మీ ఆత్మీయ జీవితాలు, మీ ఆరోగ్యాలు కుదుటపడతాయి. ప్రియమైన వారలారా, మేము పూజారులం, అలాంటి మమ్మల్నే దేవుడు మార్చుకున్నాడు. మూర్ఖులం, బుద్ధిహీనులం. విశాఖపట్నంలో మా అమ్మగారికి పేరు ప్రఖ్యాతులు, నాన్నగారికి పేరు ప్రఖ్యాతులు. నల్లపారం అంటే హనుమంత, ఒక పెద్ద గదిలి, చిన్న గదిలి, ఆరిలోవ, జోడుగులపాలెం, పోలీస్ కోట్ర, సిసుకుతోట, చిన్నవాల్టేరు, పెదవాల్టేరు, మధ్యపాలెం ప్రాంతాల్లో తెలియని వ్యక్తులు, పాత వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మంచికి మంచి, చెడుకు చెడు, మూర్ఖత్వానికి మూర్ఖత్వం, తిరుగుబాటుకి తిరుగుబడినటువంటి వ్యక్తులమైన మమ్ములను దేవుడు మార్చుకున్నాడు. ఈరోజు పాస్టర్గా అద్భుతాలు చేయిస్తూ ఉన్నాడు. 90 ఎయిడ్స్ రోగులను బాగు చేసేసాడు. చికెన్ పాక్స్ అంటే అమ్మవారు పడుతుంటది కదా, వందలాది కేసులు, అలాగే మలేరియా, డెంగ్యూ కేసుల నుంచి కూడా దేవుడు అద్భుతమైనటువంటి స్వస్థతలు. నా పెద్ద కుమార్తె మామగారు చనిపోతే బ్రతికించేశాడు. 2 చనిపోయిన వ్యక్తుల్ని లేవనెత్తబట్టం నేను చూశాను. నేనే కాదు, మీలో ప్రతి ఒక్కరూ మీ దైవజనుడి ద్వారా తైలాభిషేకం మీరు చేయించుకోండి. మీ పాస్టర్ గారు, మీ పాస్టమ్ గారు ఆవిడ కూడా ఇద్దరు కలిపి మీ మీద తైలాభిషేకం, ఇలాంటి ఉపవాస ప్రార్థనలు, మమ్మల్ని పిలవడం ఒక ఎత్తు అయితే, వారు అప్పుడప్పుడు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు, సంఘ ఉపవాస ప్రార్థనలను మీరు అవి చేసుకోండి. దేవుడు నాకు అనేక మందికి బాప్తీసాలు ఇచ్చాను. కూలి చేసుకునే సిమెంట్ పనికి వెళ్ళే ఆడవాళ్ళ చేత కూడా ఈరోజు అద్భుతాలు చేయిస్తూ ఉన్నారు. తైలాభిషేకము నేను చేయటం ద్వారా, చేసేది నేనే పేరుకి, కానీ చేసేది, చేయించేది ఆయన. చేసేది మీ పాస్టర్ గారు, పాస్టమ్మ గారే, కానీ మిమ్మల్ని చేసేది ఆయన. కనుక ప్రియమైన వాళ్ళారా, నేను నా సాక్ష్యాన్ని కూడా ధైర్యం దాచినట్టుగా కూడా నేను చెప్పలేకపోయిన ప్రయాణంలో కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నేను మరలా దైవ చిత్తం అయితే, పరమ తండ్రి చిత్తం అయితే, దైవజనులు మీరు ఆహ్వానిస్తే మరొకసారి నా పూర్తి సాక్ష్యాన్ని మీ ముందు పంచుతాను. ఎందుకంటే ఈరోజు ఎందుకనో దేవుడు నన్ను ఇక్కడ వాక్యం మీదే, ఉపవాసం మీద ఇంకా చెప్పాలనుకున్న కానీ దైవజనులు బాధ పెట్టకూడదని సాక్ష్యం కొరకు దాన్ని ముగించవలసి వచ్చింది. ప్రియమైన వారలారా, ఉపవాసం అంటే దేవునికి సమీపముగా నివసించటము. ఉపవాసం అంటే దేవుని తట్టు తిరిగి వేడుకోవటము. ఉపవాసం అంటే మనము క్షమాపణ పొందటము. ఉపవాసం అంటే మన అవసరతలు, అక్కరలు, సమస్యల నుంచి విడుదల పొందుకోవడానికి ఒక సాధనమైనటువంటి ఒక ప్రార్థన. కనుక ఉపవాస దినములు 3వ దినమున మీరు ఒకరికొకరు పులుపుకొని, దైవజనులు ఎక్కడ పెడతారో నాకు తెలియదు కానీ ఎక్కడున్నా 3వ దినం మీరు అందరూ వెళ్ళాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతూ, బ్రతిమలాడుతూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పిలిచినందుకు దైవజనులకు నేను నిండు మనసుతో శుభములు తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి, ఇంతవరకు విన్న సమయాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ
మీ ఇంట్లో ఎటువంటి శోధన లేకుండా తలలో వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నా కొరకు, నా భార్య బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. భారతదేశం అంతా నేను దేవుని సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. దైవ చిత్తమైతే బాబు జోసెఫ్ను కూడా నాతో పాటు తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. మీరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. ఇదిగో ప్రభు, బిడ్డలందరినీ మీకు అప్పగిస్తున్నాను. చాలా ఆలస్యం అయిపోయింది ప్రభువా. ఈ వాక్యం చెప్పి స్తుతి ఆరాధన చేసి స్వస్థత ప్రార్థన చేసి నువ్వు నన్ను రక్షించిన విధానము సాక్ష్యముగా చెప్పడం ద్వారా ఇదిగో ప్రతి ఒక్క సహోదరుని మీకు అప్పగిస్తున్నాను. ప్రతి సహోదరుని మీకు అప్పగిస్తున్నాను. ఇంట్లో ఏ విధమైన శోధన లేకుండా ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు వెళ్ళండి నాయన. ఇంట్లో సమాధానం ఉంచండి. సమాధాన కర్తవు తండ్రి. ఇదిగో రేపు దినమందు ఉపవాసములకు ఈ రాత్రి వారు నిశ్చయించుకుంటూ సహాయమును చేయండి. ఈ యొక్క పెద్ద వలస గ్రామాన్ని నిర్మించినటువంటి దైవజనుడు, దైవజనుడి కుటుంబాన్ని, బిడ్డలను దీవిస్తూ నడిపిస్తున్న దైవజనుడి కుటుంబాన్ని, జోసెఫ్ బాబును, శాఖర బాబును మీరందరినీ దీవిస్తున్నాను. అయ్యా సహోదరులు వచ్చారు, అయ్యా పేర్లు తెలియదు, వారిని పేరు పేరున నేను దీవిస్తున్నాను. అయ్యా నాకు ఇచ్చిన మనసు, నాకు ఇచ్చిన ఆత్మ, నాకు ఇచ్చిన విశ్వాసము, అయ్యా నన్ను నడిపిస్తున్న విధానముగా సహోదరులందరినీ నడిపించండి. సహోదరులు వచ్చారు, తల్లులు వచ్చారు, చెంట బిడ్డలు వచ్చారు, యవన బిడ్డలు వచ్చారు. పేరు నీ ఆత్మతో సంధించి బహుగా దీవించండి. నేటి దినమందు, ఈ దినమందు బాబు జోసెఫ్ గురించి తన భార్య బిడ్డల నిండి నూరేళ్ళు ఇస్తున్నాను చెప్పమన్నా ప్రభావ మీకు స్తోత్రాలు. సంపూర్ణ ఆరోగ్యం ఇస్తున్నాను చెప్పమన్నా ప్రభావ మీకు స్తోత్రాలు. ఇంకా అనేక మందిరాలు నిర్మించుకోబోతున్నాను నా దాసుడు దాన్ని తెలియజెప్పావు, మీకు స్తోత్రాలు. అలాగే జరిగించమని అడుగుతూ మరొకసారి నన్ను, నా కుటుంబాన్ని, భార్య బిడ్డలు మీకు అప్పగిస్తూ, అలాగే రేపు రాబోతున్న దైవజనులను కూడా మీ ఆత్మను సంధించి ఈ ప్రాణం నడిపించుకు రమ్మని, రేపు జరగబోయే ఉదయం రాత్రి కార్యక్రమం దీవించమని, ఈ కార్యక్రమం ముగించుకుని వెళ్ళబోతున్న వారందరికీ ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో క్షేమకరముగా వారి గృహాలకి నడుచుకుని వచ్చిన వారిని, బైక్ మీద వచ్చిన వారిని తిరిగి చేర్చి మహిమ పొందమని ప్రార్థిస్తూ వేడుకుంటూ అయ్యా ప్రతి ఒక్కరిని దీవిస్తున్నానయ్యా. అన్ని విధముల భౌతికముగా, ఆధ్యాత్మికముగా, ధనములు, ఐశ్వర్యములో ఇక్కడ ప్రతి బిడ్డ తండ్రి ఉద్యోగాలు కలిగి, చదువులు, విద్యాబుద్ధులు కలిగి, ఆయన ఆరోగ్యాలు కలిగి ప్రభువా వారు చేసిన పనులు, వారి పొలాలు, వారి సమస్తము యేసుక్రీస్తునామములో దీవించబడిన గాక. ఇక్కడ ప్రతి వారికి ద్వితీయోపదేశం 28వ అధ్యాయం 14వ వచనముల ఆశీర్వాదములు ప్రతి వారి మీదకి అనుగ్రహించబడిన గాక, నీవు వచ్చిన గాక అని ఆశీర్వదిస్తూ దీవిస్తూ మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ దేవుడు ప్రార్థన ఆలకించి సమస్తం మీరు అనుగ్రహించి సమస్తం మేము పొందుకున్నామని మీకు తెలుస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమె మీ అందరికి మరొకసారి వందనాలు. ఇది దయచేసి